మిక్స్డ్ లీఫీ వెజిటబుల్ కర్రీ ఈరోజు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇది తోటకూర, ఇది చుక్కకూర, ఇది కొత్తిమీర, ఇది పాలకూర. వీటితో ఇప్పుడు మనం కూర చేసుకుందాం. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బాండీ వేడెక్కగానే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా సామినపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసేసుకోండి. నాలుగు రెబ్బల వెల్లుల్లిపాయలని కచ్చపచ్చగా దంచి వేయండి. కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ, చాలా కాసిని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఒక్క పచ్చిమిర్చిని చీలిక చేసుకొని సన్నగా ఒక 2 ముక్కలు వేసేసేయండి. అంతే. ఇప్పుడు ముందుగా మనం తోటకూర వేయాలండి. ఫస్ట్ ఎప్పుడైనా కొంచెం తోటకూర ముందు వేస్తే అది కొద్దిగా మగ్గుతుంది. రెండు నిమిషాలు మగ్గనిద్దాం. ఒక్కసారి మూత తీసి చూడండి. కొద్దిగా మగ్గిపోయింది. పాలకూర, జస్ట్ దీన్ని కూడా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. పాలకూర కూడా కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడు చుక్కకూర వేసేసుకోండి. ఈ కూర ఆడవాళ్ళకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే డెలివరీస్ అయినప్పుడైనా, పీరియడ్స్ వల్ల కానీ, ఐరన్ ఇవన్నీ పోతాయి కదా మనకి. ఈ కూర డైలీ మొదటి ఒక చిన్న ముద్దలోకి, చిన్న ముద్ద అంటే మినిమం ఇంత కూర, అన్నం ఇంత తీసుకోండి, ఇంత కూరని పెట్టుకొని తినండి. డైలీ ఇలా అన్ని రకాల ఆకుకూరలతోటి, మీ దగ్గర ఏది ఉంటే అదే, ఏం పర్వాలేదు. నా దగ్గర అది లేదండి, ఇది లేదండి, ఏది ఉంటే, ఏది దొరికితే అది అన్నీ వేసేసేయండి. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ ఆకుకూరలన్నీ కలిపేసేసి ఒక్కసారి కొద్దిగా మనం కొంచెం ఉప్పు, అంతే. అసలు వేసుకోకపోయినా బాగుంటుంది కూర, కాకపోతే మనకు అలవాటు లేదు కదా, మెల్లమెల్లగా తగ్గించండి.
ఇది మీరు డైలీ తినండి, ఏ డాక్టరు అవసరం లేదు, ఏ మందులు అక్కర్లేదు. ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. ఒకసారి చూద్దాము. చూడండి, వాటర్ తేలింది కదా మొత్తం. ఇంకొక 2 నిమిషాలు ఉంచితే చాలండి. ఇందులో చాలామంది టమాటా వేసుకోవచ్చు, టమాటా ఇష్టమైన వాళ్ళు. కానీ వాటికన్నా కూడా ఉత్తి ఆకుకూరలతో తినేది చాలా శ్రేష్టం మనకి, ఏది కలపకుండా. ఆనియన్స్ కూడా అందుకే చాలా తక్కువ వేయనట్లుగా వేసాను. పచ్చిమిరపకాయ వేసాను కదండి. ఇది లైట్గా కారం, చాలా లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ కూర తక్కువ అన్నం పెట్టుకొని తినాలి కాబట్టి. దీనివల్ల మనకి ఆడవాళ్ళల్లో ఉండే చాలా సమస్యల్ని తీర్చేస్తాం కదా. అంటే ఇప్పటి పిల్లలకి ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వీటి వల్ల ఎక్కువ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్. ఇది డైలీ పెట్టండి వాళ్ళకి, తిన్నా తినకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా. టాబ్లెట్లు వేస్తున్నారు కదా, అలాగే ఇది కూడా పెట్టండి. అయిపోయింది కూర. ఒక్క 2 నిమిషాలు, 1 నిమిషం ఉంచేసి ఆపేసేయచ్చు మనం. అయిపోయిందండి. మొత్తం ఉడికిపోయింది. దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాము. పుల్కాలోకి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇట్లానే చేసుకొని ఒక్కసారి మీరు తిని చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది.